నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జేడీకే 11A గని అధికారులపై తగు చర్యలు చేపట్టాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తితో కలిసి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యమైన సింగరేణి నినాదం ఆచరణలో కాకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందని ఆరోపించారు. రాలేదా ఇప్పుడు కొంచెం న్యూస్ ప్రియారిటీ మాకు టీవీస్ అవుతుంది కదా ఛానల్ ముఖ్యమంత్రి మాట్లాడితే 2 నిమిషాలు మేమేం లెక్క వాళ్ళ తీసుకోవాలి. రక్షణ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని గుర్తింపు సంఘం, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యలని ఖండించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘం. ఈరోజు కార్మికుడు ప్రతినిత్యం ప్రతి షిఫ్ట్లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాల గురించి అయితేంది, వెంటిలేషన్ గురించి అయితేంది, నాణ్యత కలిగినటువంటి పరికరాలు పనిముట్లు లేకపోవడం అయితేంది, అలాగే ఇంకా ఇతరత్ర మెషినరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యల్ని ఖండించినటువంటిది ఏఐటీసీ ఐఎన్టీసీ. ఈరోజు RG1 విషయంలో చూసినట్లయితే ఇంకా జీడీకే 11 ఇంకులైనటువంటి హై టెక్నాలజీ హై మిషనరీని ఉపయోగిస్తున్నటువంటి యాజమాన్యం అక్కడ రక్షణ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మనందరికీ తెలిసిందే, అక్కడ ప్రమాదాల పరంపర కొనసాగుతూ అనేక మంది హాస్పిటల్కి వచ్చే క్రమంలో చనిపోతుంటే అంబులెన్స్ని ఆందోళన చేసినటువంటి సందర్భంలో అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అయితేంది, ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైనటువంటి వైద్య ఆరోగ్య సంబంధించిన చర్యలు సరిగా లేక చనిపోయినటువంటిది అయితేంది. ఇక మైన్ విషయంలో చూసినట్లయితే యాక్సిడెంట్లు నమోదు చేయకపోగా ఏదో ఉచితంగా మస్టర్లు ఇస్తామని భ్రమ పెట్టడం అయితేంది, లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏజెంట్ మేనేజర్లు ఇంకా కింది స్థాయి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కార్మికులను భయకంపితులను చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ ప్రశ్నించే వాడిని శిక్షించేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ సర్క్యులర్లను కూడా విభేదిస్తూ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి చేయకుండా లేదా ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి వాళ్ళని రిలీవ్ చేయకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి చర్యలు. సంవత్సరాలు 18-20 సంవత్సరాలు ఒక అధికారి ఒకే చోట తిష్ట వేసినటువంటి క్రమం అయితేంది, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పై అధికారులు అయితేంది, ఇలా కార్మికుల యొక్క అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఎవరిని ఎట్లా బెదిరించాలి అనేటువంటి యూనియన్ల సహకారంతో వాళ్ళకి సర్ఫేస్లో కొంత జాబ్ కల్పిస్తూ ఇతర కార్మికులని భయకంపితులను చేస్తూ చివరికి నేను యాక్టింగ్ చేసినటువంటి యాక్టింగ్ మస్టర్లను కూడా నమోదు చేయకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులకే ప్రమోషన్లు కట్టబెట్టేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి RG1లో ఉన్నటువంటి జీడీకే 11 ఇంకులైన యాజమాన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలే కొనసాగించినట్లయితే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు LHD సెక్షన్ CM2లో వెంటిలేషన్ లేదు అని అడిగితే అనేక మంది కార్మికులు పనిచేస్తున్న క్రమంలో పడిపోతూ ఉంటే దానికి దిక్కులేనటువంటిది, గాలి సమస్యను కూడా గాలి కొదిలినటువంటి యాజమాన్య చర్యలను పట్టించుకోకపోతే మరిగా ఎవరు యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళను పరేషాన్ చేస్తే ఎవరు బాధ్యులు అనేటువంటిది. అందుకే ఈరోజు
ఎంత వెంటిలేషన్ ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నాడు కార్మికుడిని. లేదా ఇవాళ ఎవరన్నా ముఖ్యులు విఐపీలు వస్తారంటేనో, లేదంటే అడిగినటువంటి సందర్భంలో ఆ రోజు ఆ షిఫ్ట్ తాత్కాలికంగా వెంటిలేషన్ను డైవర్ట్ చేసి ఆ యొక్క సమస్య లేదు అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యాజమాన్యం ఈరోజు ఎంతున్నది అనేటువంటి తెలియదా? బుక్లలో రాసి ఉన్నటువంటిదే 6 LVC అనేటువంటిది. ఎక్కడైతే 2 రకాల వెంటిలేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఒకటేమో మ్యాన్ పవర్ను బట్టి ఆ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీకు ఎక్కడైనా సరే లాస్ట్ వెంటిలేషన్ కనెక్షన్ అనే చోట 6 క్యూబిక్ మీటర్ల గాలి ఒక్కొక్క కార్మికునికి అందాలి. మరి అది అందుతున్నదా? ఏదో ఒక రోజు డైవర్ట్ చేస్తున్నటువంటిది. లేదా ప్రొడక్షన్ విషయంలో చూసినట్లయితే 2.5 క్యూబిక్ మీటర్లు 1 టన్ను ఉత్పత్తి చేసినట్లయితే ఆ సెక్షన్లో నీకు ఎల్విసి దగ్గర ఆ వెంటిలేషన్ ఉండాలి. రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఉండాలి అనేటువంటి ఒక నిబంధనను ఈరోజు గాలికి వదిలేసి భయపెట్టి ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి లెవెన్ ఇంక్లైన్ యాజమాన్యం మీద C&MD గారు, డైరెక్టర్లు అందరూ కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోకపోతే ఈ రక్షణ నిర్లక్ష్యం అనేది కొనసాగుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన వెంటనే యాజమాన్యం స్పందించాలనేటువంటిది కూడా కోరుతున్నాను. ఒకనాడు లెవెన్ ఇంక్లైన్ కానీ కార్మికులకు పుట్టినీళ్ళుగా పనిచేసింది. ఇవాళ కార్మికుల కష్టాలకు లెవెన్ ఇంక్లైన్ కానీ ఒక పుట్టినీళ్ళుగా మారిపోయింది. అధికారులను చూస్తే పోలీసులను, ఎందుకట దొంగలను చూసి పోలీసులు ఎట్లా పరిగెట్టిండ్రో అట్లా కార్మికులను పనిచేస్తోంది తమ రక్తాన్ని చిందించి ఉత్పత్తి చేసే కార్మికులనే భయపెట్టి మళ్ళీ ఇంకింత ఎక్కువ ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల సింగరేణి యాజమాన్యం ఏం చెప్తుందో తెలియదు. కానీ లెవెన్ ఇంక్లైన్ బాయిలో మాత్రం అధికారులు పాత దొరపోకడలను అనుభవం పాటిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య. వాళ్ళ కార్మికుడు ఉండాలంటే నిబంధనలు కాదు, మేమేమడుగుతున్నాం, గాలిలో మేము పనిచేసే దగ్గర ఇంత గాలి అంటున్నాం, గర్మి లేకుండా చూడమని అంటున్నాం పనిచేసే దగ్గర. లేదా రూపోటు మంచిగా చెప్పి అది కూలకుండా చూడు, మేము దెబ్బలు తాకుంటూ ఉంటాం అంటున్నాం. అవన్నీ ఇడిచిపెట్టి నేను చెప్పింది చేయి, దెబ్బ తాకుతా నువ్వు మీదనే ఒక 2 రోజులు మళ్ళీ బాయిలోకి దిగు, నువ్వు ఎవరికి చెప్పొద్దే విషయం. ఇట్లా కార్మికుల్ని వేధించుడు, భయపెట్టుడు ఈ దొరపోకట మహామహులే కథమైనటువంటి చరిత్ర ఇది. ఈ బొక్కుకు మండే గుణం ఎట్లున్నదో ఈ గడ్డకు తిరుగుబాటు అట్లున్నది. లెవెన్ ఇంక్లైన్ కార్మికులను వేధించులు కనుక అక్కడ అధికారులు మానుకోకపోతే జరిగే పరిణామాలు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్మికులు తిరగబడ్డనాడు మీరు ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు, ఇది గుర్తెరగాలి. కార్మికులు కష్టపెడితే భయపెడితే వాడు పనిచేయడు. ఈ సింగరేణి నష్టాల్లో ఉన్ననాడు, ఇవాళ 668 కోట్ల రూపాయల అప్పు ఉన్ననాడు, ఈ బొగ్గుబాయిలు మునిగిపోతాయి అన్ననాడు కార్మికులే స్వచ్ఛందంగా 1 గంట సేపు ఎక్కువ పనిచేసి ఉత్పత్తి తెచ్చిర్రు. కానీ ఇవాళ మీరు మీ ప్రణాళికలని లోపభూయిష్టమైన ప్రణాళికలతోని ఇవాళ సింగరేణి నష్టపోవడానికి లెవెన్ ఇంక్లైన్ బాయే పెద్ద కారణం. 3 లాంగ్ వాళ్ళు తెచ్చిర్రు 150 కోట్లు పెట్టి. కార్మికుడు తెమ్మన్నాడా? ఈ కార్మికులు పనిచేసి ఆడ ప్రాణాలు కోల్పోయింది తప్ప ఈ కార్మికుడు ఎవరు పని చేయకుండా లేరు. వాళ్ళని వేధించేటువంటి చర్యలను టీబీజీ కేసు చూస్తూ ఊరుకోదు. కార్మికులకు ప్లేడేలు వేయడంలో కానీ, కార్మికుల జరిగిన ప్రమాదాలను రిజిస్టర్ చేసి వాళ్ళను హాస్పిటల్లో చికిత్స ఇచ్చే విషయంలో కానీ, బాయిలో గాలి సరఫరా చేసే విషయంలో కానీ, కార్మికులకు ప్లేడేలు, నచ్చినోనికి ప్లేడే, నచ్చినోనికి ప్రమోషను, ఇటువంటి విధానాలను కనుక మానుకోకపోతే అందరి విషయాలు బయటకు వస్తాయి. అన్ని విషయాలు కూడా ఉన్నతాధికారులకు వాళ్ళ చైర్మన్తో సహా డైరెక్టర్ పాకు ఇక్కడ జీఎంకు అందరికి కూడా వీటిని చెప్తాం. ఇవాళ అధికారులు ఉన్నది కార్మికుల సంక్షేమం సంస్థ ఉత్పత్తి సంస్థ సంక్షేమం కోసం ఉన్నారు. అది మర్చి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రమోషన్ల కోసం పనిచేసే కార్మికులను వేధిస్తే వాళ్ళ కార్మికులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. అది గుర్తెరగాలి. మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళ కార్మికులు చట్టాలు తెలుసు, నీ నియమాలు నిబంధనలు చట్టం అవన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు వాటిని అన్నింటినీ గుర్తెరిగి మసులుకోవాలని సందర్భంగా ఒక సూచన చేస్తా ఉన్నాం. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని గోదావరికని ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు వాహనదారులకు సూచించారు. ఈ మేరకు శనివారం గోదావరికని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహన తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని 2 వీలర్ పలు వాహనాలకు ఫైన్ వేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో ఫార్మసీని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ తీగల సురేంద్ర, మాజీ కౌన్సిలర్స్, నాయకులు, అపోలో ఫార్మసీ సిబ్బంది చరణ్ రామ్ కుమార్, చక్రవర్తి రెడ్డి మరియు నాగర్ కర్నూల్ బ్రాంచ్ ఇన్ఛార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఒక ఆటోలో బస్ అక్కడ ఆర్టీసీ బస్సులో మహిళల గొడవ పరిష్కారం చేసిన అల్లాదుర్గం ఏఎస్ఐ గాలయ్య. పిట్లం నుండి హైదరాబాద్ వెళ్లడానికి మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ పట్టగొలుసు తెగిపోయిందని, తన వెనకాల బస్సు ఎక్కిన సదరు మహిళని తీసుకుందని ఆమెపై గొడవ చేసి ఆమె వస్తువులు లాక్కున్నారు. తాను తీసుకోలేదని ఎంత చెప్పినా వినకుండా బస్సులో గొడవ చేయడంతో బస్ కండక్టర్ అల్లాదుర్గం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అల్లాదుర్గం ఏఎస్ఐ గాలయ్య బస్సులో జరిగిన వివరాలు తెలుసుకుని పట్టగొలుసు లేదని, బస్సులో గొడవ పడి ఒక మహిళని కిందికి దింపి వేరే బస్సులో ఎక్కించి పంపించారు. తల్లి ఇప్పుడు ఈ బస్ లో ఉంటే వీళ్ళు ఇంత మందికి డిస్టర్బ్ చేస్తారు. నువ్వు దిగమ్మా. అయిపోయింది కదా పంచాలు, మరి వీళ్ళని దించుండారు. మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నేను చెప్తా వినమ్మా. ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళని దించుతారు, ఎవరైతే మొబైల్ లేరో వాళ్ళని చూస్తారు. ఎందుకు? టికెట్ ఫ్రీగా ఇచ్చిన మనకు మళ్ళీ ఒక దాంట్లో వేరే వాళ్ళకి నష్టం చేయొద్దు కదా. లేదు అంటే ఆమె కూడా కూర్చుంటారు, మీరు కూడా కూర్చుంటారు. మరి ఆరు దాకా హైదరాబాద్ దాకా అందరికి బీపీ వరకు ఇచ్చే పరిస్థితి చేస్తారు. పాపం ఆమె చెయ్యిరిగింది, ఇంత బరువు మొయ్యాలంటే కష్టమే కదా. ఇప్పుడు ఇచ్చిరా మస్తు ఇంకో బస్సులో ఎక్కిస్తాం, ఇంకో బస్సులో కరెక్టేనా? మరి ఆమె ఎవరిపించారు? ఆమె దించేయాలి కదా. ఆమె దించి సీమెన్ పంపించాలి. ఆమెది తప్పే, ఆమెది ఏం తప్పలేదు. ఏంటంటే ఆమెకు చేయి బాగాలేదు. ఎవరో తెలిసిన అన్నోన్ పర్సనే. ఆ పర్సన్ కి బ్యాగ్ పెట్టమని చెప్పింది ఆమె, అంతే.
ఆడే తీసుకున్నాడు. నువ్వు ఒక్కదాని ఉన్నాను మన రెక్కల్లో ఆడారు. నువ్వు అంత బాధపడకు, మేము ఎక్కిస్తాం నీకు. మేమే బాగా ఎక్కించి నీకు సీట్ల కూర్చోబెట్టుతాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వం స్థలం కబ్జా గురికాకుండా పార్క్ ఏర్పాటు చేయాలని గతంలో జీహెచ్ఎంసీని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుది దశకు చేరుకున్న పార్క్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ పనిచేసిన కూలీలను ఆప్యాయంగా పలకరించారు. యూట్యూబ్ ఛానల్లో తమ వీడియోల అప్లోడ్ ద్వారా విదేశాల దృష్టిని ఆకర్షించిన కార్మికుని బిడ్డ హఫీజ్ యూఏఈ గోల్డెన్ కార్డ్ వీసా పొందారు. ఈ ప్రాంతానికి చెందిన కార్మికుని బిడ్డ యూఏఈ గోల్డెన్ కార్డ్ వీసా సాధించడం పట్ల అభినందిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం సదాశివ ఫౌండేషన్ నిర్వాహకులు హఫీజ్ను సన్మానించి మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ తాను 2011లో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించినప్పటి నుండి నిరంతరం కంటెంట్ ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమ్మిట్లో బెస్ట్ కంటెంట్ అవార్డును అందుకోవడం జరిగిందని తెలిపారు. అలా తన వీడియోలు విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొంది తనకు గోల్డెన్ కార్డు పొందడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా ఎలాంటి వీసా లేకుండా 10 సంవత్సరాల పాటు తాను తన కుటుంబ సభ్యులు యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని, ఇది ఇప్పటి వరకు సినీ హీరోలకు మాత్రమే ఉందని, యూట్యూబ్ ద్వారా మొదటిసారిగా తనకే వచ్చిందని వెల్లడించారు. అనంతరం సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్ను సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో సదాశివ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్, కె లింగమూర్తి, సానా రామకృష్ణారెడ్డి, నూగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేద్దాం. ఈరోజు మా 18 కాలనీ నివాసి, అలాగే సింగరేణి ముద్దుబిడ్డ, తెలుగు టెక్ టూర్స్ చారిత్రాత్మకమైన అవార్డును పొందిన సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు 10 సంవత్సరాలు ఉచితంగా గవర్నమెంట్ నన్ను పంపిస్తున్నది. సో ఆ సందర్భంగా మా ఫౌండేషన్ సభ్యుడు కాబట్టి వారిని చిరు సత్కారం చేయాలని అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వారికి ముందుగా బోకే 18 లైన్ కాలనీలో టైమ్ నెట్ అనేది ఒక షాప్ పెట్టారు. సో అప్పటి నుంచి చాలామందికి యువతకు ప్లస్ మహిళలకు అందరికీ ఈ కంప్యూటర్ మీద పరిజ్ఞానం అంటే వాళ్ళు నేర్పించేది. సో ఆ సందర్భంగానే అట్లనే తెలుగు టెక్ ట్యూట్స్ అని 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా అసలు సెల్ అంటే కొత్త సెల్ వచ్చినప్పుడల్లా వాటిని వివరిస్తూ, అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఇంగ్లీష్ నుంచి తెలుగులో అనువాదం చేస్తూ అప్పటి నుంచి 2011 నుంచి వారు హఫీజ్ దీన్ని సమాజానికి పరిచయం చేస్తున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులు. సో అట్లనే కాకుండా మన అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ వీరు పరిచయం అయినారు. దానిలో భాగంగానే దాదాపు 18 లక్షల మంది వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ఉన్నారు హఫీజ్కు. సో చాలా అవార్డులు పొందడం జరిగింది.
జాబితాలో చోటు దక్కించుకొని టాప్ 30లో నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు టీవీలు మొబైల్ ఫోన్లలో పనికి వచ్చే ఎన్నో విషయాలు తెలుగులో అనువదించి యువతకు మేలుకొల్పు చేశారు. వాటిలో వచ్చే అప్డేట్స్, నెగిటివ్, పాజిటివ్ విషయాలను ప్రజల ముందుకు ఆవిష్కరిస్తూ 18 లక్షల సబ్స్క్రైబర్స్ను సంపాదించడం జరిగింది. ఇప్పటి వరకు 4.2K వీడియోస్ చేసి ప్రజల మన్ననలు, అభిమానాన్ని పొందారు. వీరికి మామూలుగా నెలకు దాదాపు 2 lakhs పైన అట్లా సంపాదిస్తున్నారు కష్టపడి. ముఖ్యంగా హఫీజ్ గురించి చెప్పాలంటే బాగా చదువుకొని ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉన్న వాళ్ళే సంపాదిస్తారని ఒక అపోహ. కానీ మన సింగరేణి ప్రాంతంలో ఉన్న మన హఫీజ్ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. సో ఆయన కష్టపడి కృషి చేసి ఆయన ఎంచుకున్న అంశం మీద చాలా పట్టుదలతో పోవడం మూలాన ఇప్పుడు ఎంతో మన 2 రాష్ట్రాల్లో ఒక పేరు సంపాదించడం జరిగింది. ఈ మధ్యలోనే యునైటెడ్ అరబ్ కంట్రీస్ వాళ్ళు ఈ ఒక 10 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీని ఉచితంగా రాష్ట్రం మన అంటే ఈయన చేసిన సేవలను గుర్తించి అరబ్ కంట్రీస్కు 10 సంవత్సరాలు పంపించేందుకు వీసా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సభ్యుడు కాబట్టి, అలాగే మా శ్రేయోల్లాష్ కాబట్టి ఆయన సన్మానించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్లస్ సదాశయ ఫౌండేషన్ సభ్యులకు ఇప్పటికీ ఇంతకుముందు కూడా నాకు అవార్డు వచ్చినప్పుడు ఇలానే నా ప్రతిభను గుర్తించి ఎప్పుడు ఇలా నన్ను ప్రోత్సహించి వచ్చారు. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఇలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దానికి పెద్ద థ్యాంక్ యూ మీకు. సో మరి యూఏఈ గోల్డెన్ వీసా నాకు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూఏఈ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక 10,000 మంది, ఇయర్ కాదు ప్రతిసారి 10,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గ్రూప్లో లేకపోతే ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందిన వాళ్లకు యూఏఈ గోల్డెన్ వీసా ఇస్తూ ఉంటారు. దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను రీసెంట్ అంటే ఒక 3-4 నెలల క్రితం అప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఒక 8 వారాల పాటు అబ్జర్వేషన్ చేస్తారు. అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి. సో మరి మనం ఇంతకుముందు యూట్యూబ్లో నాకున్న 1 lakh దాదాపు 1,08 million సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల సబ్స్క్రైబర్స్, ప్లస్ ఇంతకుముందు పాత టైంలో చేసిన వీడియోస్ జనాలకు యూజ్ అవుతున్నాయా లేదా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని నాకు ఈ గోల్డెన్ వీసా అయితే ఇవ్వడం జరిగింది. సో మరి గోల్డెన్ వీసాలో భాగంగా నేను 10 సంవత్సరాలు విత్ ఫ్యామిలీ యూఏఈలో ఉండొచ్చు. ప్లస్ ఎటువంటి వీసా అవసరం లేదు. జనరల్గా అయితే మనము యూఏఈలో ఉండాలి అంటే 4.7 crores పెట్టి ఇల్లు కొనాల్సి ఉంటుంది 10 సంవత్సరాలు గోల్డెన్ వీసా రావాలి అంటే. నార్మల్గా అయితే తీసుకోవచ్చు, కాకపోతే 10 సంవత్సరాలు ఎటువంటి రెన్యువల్ లేకుండా విత్ ఫ్యామిలీ ఉండాలి అంటే గోల్డెన్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి అది నాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, ప్లస్ అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకోవచ్చు, వీడియోస్ చేసేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు అన్నట్టు. ఎలాగైతే ఇండియాలో ఉంటామో సో అలానే అక్కడ కూడా ఉండొచ్చు అన్నట్టు. సో మరి ఈ స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టింది. దాదాపుగా 2011లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఇటువంటి గోల్స్ ఏం లేవు. అంటే యూఏఈ గోల్డెన్ వీసా వస్తుంది, ఫోర్బ్స్లో నా పేరు వస్తుంది అని చెప్పేసి నిరంతరం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను కన్సిస్టెన్సీగా. దీని తర్వాత చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. రాత్రి 2 అయినా 3 అయినా ఏ టైం అయినా సరే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను, నిరంతరం నేర్చుకుంటూ వెళ్ళాను. సో దానికోసం ఈ గోల్డెన్ వీసా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 2017లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చింది. అప్పట్లో ఫస్ట్ టైం వాళ్ళు అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు దానిలో బెస్ట్ కంటెంట్ క్రియేటర్గా అవార్డు వచ్చింది. దాని తర్వాత 2019లో యూట్యూబ్ వాళ్ళు మన ఇండియా వ్యాప్తంగా ప్రతి ఒక్క కేటగిరీలో 10 మంది టాప్ యూట్యూబర్స్ తీసుకుంటూ ఉంటారు. అందులో టెక్నాలజీ పరంగా నన్ను కూడా తీసుకోవడం జరిగింది. దానిలో 10 మంది టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్లలో టెక్లో నేను కొన్ని. అలానే రీసెంట్గా 2022లో ఫోర్బ్స్ వాళ్ళు ఇండియా వైడ్గా అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటారు. దానిలో టిక్టాక్ వాళ్ళు ఉంటారు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉంటారు. అన్ని ఫీల్డ్స్లలో ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తారు. దానిలో ఫోర్బ్స్ జాబితాలో 32 ర్యాంక్ రావడం జరిగింది. సో రీసెంట్గా అయితే ఇప్పుడు యూఏఈ గోల్డెన్ వీసా ఇచ్చారు. సో జనరల్గా ఈ యూఏఈ గోల్డెన్ వీసా ఇంతకుముందు మన తెలుగులో కూడా చాలామందికి ఇచ్చారు, కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇచ్చారు. అల్లు అర్జున్ గారికి, చిరంజీవి గారికి, తమిళనాడులో రజనీకాంత్ గారికి. సో ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఫీల్డ్ అంటే యూట్యూబ్ గురించి మాట్లాడినట్టయితే తెలుగులో 2 రాష్ట్రాలలో నాకైతే మొదటిసారి వచ్చింది.
సెక్రటేరియట్ వేదికగానే భారీ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ మంత్రి పేషీలో జరిగిన స్కామ్ విషయంలో కళ్యాణ్ రాజ్ ఎపిసోడ్ గత నెల 19న బయటకు వస్తే ఈ నెల 8న కేసు నమోదు చేసి ఆ కేసును సిపిఎస్కు బదిలీ చేసినట్లు చెబుతున్నారని అన్నారు. కేవలం రఘురాం శర్మ దొద్దిల్లా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇంతకు పెద్ద కుంభకోణాన్ని సాధారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది పాత విషయమే, కొత్తది కాదంటూ రఘురాం శర్మ ప్రకటన చేశారని 2 నెలల క్రితం జరిగితే పాతదని ఆయన ప్రశ్నించారు. అయితే రఘురాం శర్మ చెప్పిన తేదీలో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లేదని, జూన్ 3న దరఖాస్తు ఇచ్చినా చెబుతున్నారని, కానీ ఆ తేదీన అసలు ఎఫ్ఐఆర్ లేదని ఆయన వివరించారు. మంత్రి పేషి అడ్డాగా కుంభకోణం నడుస్తుందని కళ్యాణ్ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టంగా ఉందన్నారు. నిజంగా ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు చూయించకపోవడం బాధాకరం. మరి ఇప్పటికైనా దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి సమాజానికి అర్థం కావాలి. సమాజాన్ని తీర్చిదిద్దడంలో 4 స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి మీడియా అర్థం చేసుకోవాలి. దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి కొంతమంది చాలా కీర్తిస్తూ ఉంటారు. ఆయన రాత్రి 12 దాకా 1 దాకా ఆఫీస్ తెరిచి ఉంటుంది, పనిచేస్తుంది. అంటే ఏ ఆఫీస్ కూడా రాత్రి 9 తర్వాత తెరిచి ఉండదు. దుద్దిల్ల శ్రీధర్ గారి ఆఫీసే తెరిచి ఉంటా ఉన్నది. ఎందుకంటే కారణం, ఆ ఆఫీసులో రాత్రి ఈ దందాలకు అడ్డగా మారిపోయింది అనేది ఇవాళ బయటకు వచ్చింది. ఇప్పటికైనా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. 4 ఆఫీసులు బయటపెట్టి ఆ ఆఫీసుల వసూళ్లను ఈ సెక్రటరేట్ వేదికగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం ఇప్పటికైనా గమనించాలని ఈ సమాజాన్ని కోరుతూ, కళ్యాణ్ రాజ్ గారి ఎపిసోడు 12వ తారీఖు 9 నెలల్లో బయటికి వస్తే ఆయన దరఖాస్తు మీద 8వ తారీఖు 10వ నెలలో కేసు అయినాక అది కేసు చేసి కళ్యాణ్ రాజు గారి కేసును సిసిఎస్కు బదలాయించిన తర్వాత రఘురాం గారి స్టేట్మెంట్ వస్తుంది. రఘురాం గారు దుద్దిల్ల శ్రీధర్ గారి సామాజిక వర్గం, మొత్తం వాళ్ళ సామాజిక వర్గం ఏ విధంగా కుంభకోణాలు చేస్తూ ఉన్నారో మేము అందుకే దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి పదే చెప్తా ఉన్నాను. ఆయన ఎర్రగా స్మార్ట్గా కనబడ్డంత మాత్రాన గొప్పవాడిగా మీరు చూయించకండి, ఐస్ గడ్డతో చంపేస్తాడని పదే చెప్పడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ కేసు సిసిఎస్కు బదలాయించిన తర్వాత మంత్రి గారు మరి చెప్పినరా, ఏదో ఒకటి చెప్పవా విషయం అన్నడా? ఆయన ఏం చెప్తున్నాడు, అది పాత విషయమే, అది కొత్త ఏం కాదు. పాత విషయం అంటే పాత ప్రభుత్వం విషయమా? పాత విషయం అంటే 2 నెలల కింద 3 నెలల కింద జరిగింది పాత విషయం అయిపోతుందా? దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మంత్రి గారు ఓఎస్డి గారు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇది జూన్ 3వ తారీఖు నాడే ఎఫ్ఐఆర్ అయింది అన్నాడు. నా దగ్గర ఒక 5-6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, డేట్లతో సహా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దీనిలో రఘురాం శర్మ గారు చెప్పినటువంటి డేట్లో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. జూన్ 3వ తారీఖు నాడు నేను దరఖాస్తు ఇచ్చిన అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి దరఖాస్తు మీద ఏ ఒక్క రోజు కూడా ఎఫ్ఐఆర్ లేదు. అంటే ఏదో ఒకటి చెప్పి బుకాయించి దీన్ని ముందుకు నడిపేయాలని, దీన్ని ఏది అంటే దీంట్లో ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ రాజు గారు ఇచ్చినటువంటి దరఖాస్తులోనే ఉంది. ఇది మంత్రి గారి పేసి అడ్డాగా నడుస్తున్నటువంటి కుంభకోణం అని ఆయన దరఖాస్తులో రాసిండు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. ఎందుకు ఎవరైతే ఇవాళ 6-7 ముద్దాయిలుగా ఉన్నారో వాళ్లకు మంత్రి పేసీ నుంచి కార్లకు పాసులు ఉన్నాయి, వాళ్ళని ఎవరు ఆపరు. ఈ కళ్యాణ్ రాజు కూడా పాసులు ఉన్నాయి.
వెహికల్ పాసులు, వీళ్ళు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు, వీళ్ళు ఎవ్వరిని ఆపరు వీళ్ళని. ఇంత పెద్ద మరి పాసులు ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళని ఏ విధంగా లోపలికి రాణిస్తూ ఉన్నారు, పోనిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు దీని మీద ఏది కూడా మరి పేపర్లకు ఏం ప్రేమనో టీవీలకు ఏం ప్రేమనో గవర్నమెంట్ను నేను డిమాండ్ చేస్తున్నా, దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు దీని మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎందుకంటే ఇది సెక్రటరేట్లో జరుగుతున్నటువంటి కుంభకోణం. ఎస్సీ బీసీల మీదనైతే ఆ కొండ సురేఖ పిఏ ఎక్కడ గన్ను పెట్టిండు ఎవడు చూడలేదు, గన్ను తీసిండు ఎవడు చూడలేదు, ఆమె పిఏని తీసేసిర్రు. ఓసారి ఆ సీతక్క పిఏ ఇసుక కుంభకోణమని ఓ పుంకాలుగా వచ్చింది. ఎస్సీ బీసీల మీద ఉన్నటువంటి దాడి ఇక్కడ ఈ సోకాల్డ్ గొప్పవాడుగా చలామణవుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ మీద ఎందుకు ఈ మరి ప్రేమను ఇవాళ ప్రభుత్వం చెప్పాలి, సమాజం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మంత్రి గారు స్టేట్మెంట్ లేదు, ప్రభుత్వం నుంచి ఖండన లేదు, ఏది కూడా లేదంటే ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఇది సెక్రటరేట్ వేదికగా జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తమ్ముడు దుద్దిల్ల శ్రీను గారు అనేక విషయాలలో అన్ని జిల్లాలో ఎంటర్ అయ్యి వారు కూడా చాలా కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఐటీ కంపెనీల పేర్ల మీద మోసం జరుగుతూ ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేర్ల మీద మోసం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా జిల్లాలకు కూడా ఎంట్రీ అయ్యండి వీళ్ళ తమ్ముడు దుద్దిల్ల శ్రీను గారు. దుద్దిల్ల శ్రీను గారు ఎంటర్ అయ్యి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, తర్వాత ఇప్పుడు పెద్దపల్లి అంతటా కూడా అక్కడ ఏది మన ఏముండేది మన అవుట్సోర్సింగ్ కాదు, మన ప్రభుత్వం నడిపించేది, ప్రభుత్వం నుంచే ఏం అవుట్సోర్సింగ్ వారధి ప్రకారంగా ఉద్యోగాలు తీసుకుంటుండే. వారధి నుంచి ఉద్యోగాలు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మెరిట్ బేస్ మీద, క్యాస్ట్ ఈక్వేషన్ల మీద వారధి నుంచి గవర్నమెంటే ఆ రోజున్నటువంటి కలెక్టర్ గారు నీతూ ప్రసాద్ గారు కరీంనగర్లో వారు స్టార్ట్ చేశారు. కరీంనగర్ రామగుండం మెడికల్ కాలేజీలో నడుస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను మొత్తానికి తీసేసి అక్కడ ఒక కంపెనీని ఎంపానల్ చేసిండు దుద్దిల్ల శ్రీను గారు. ఏది అలైన్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని ఒక కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీ ద్వారా దాదాపు 100 పైచీలకు మందిని 5 లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం చెప్పున 5 లక్షల రూపాయలకు ఒక ఉద్యోగం చెప్పున అక్కడ రామగుండం మెడికల్ కాలేజీలో ఈ ఏదైతే వారధిని తీసేసి అలైన్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ సర్వీసెస్ పేరు మీద ఇక్కడ ఉద్యోగాలను పెట్టిస్తూ ఉన్నారు. దాదాపు పెద్ద రామగుండం కాలేజీలోనే ఒక 10 కోట్ల రూపాయల ఫ్రాడింగ్ జరిగింది ఉద్యోగాల పేరు మీద. అంతేకాకుండా వీరి తమ్ముడు గారు అదొక్కటే దగ్గర కాకుండా ఎంపానల్మెంట్ ఆదిలాబాద్లో చేయించినారు, ఆసిఫాబాద్లో చేయించినారు, రాజన్న సిరిసిల్లలో చేయించినారు, జగిత్యాల్లో, కరీంనగర్లో, మంచిర్యాలలో, ఇట్లా అన్ని ప్రాంతాలలో ఈ బినామీ కంపెనీ దీనికి ఏమాత్రం దీనికి ఇదొక అంటే ప్రభుత్వ విధానాల ప్రకారం లేనటువంటి కంపెనీ అలైన్ కంపెనీ పేరు మీద చేయించి ఉద్యోగాల పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున వారధి ఉంటే రిజర్వేషన్లు కొనసాగేది, వారధి ఉంటే మెరిట్ కొనసాగేది. ఇవాళ వీళ్ళ సామాజిక వర్గానికే ఈ ఉద్యోగాలను కూడా పెట్టించుకుంటా ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారంటే ఈ ఉద్యోగాలు వీళ్ళ కనబట్టాయని ఇక్కడ మంత్రిలో ఉన్నటువంటి ఒక మాజీ వార్డు మెంబర్కు తమ్ముడు అతను. ఈ మాజీ వార్డు మెంబరు వసూలు చేసి ఈ దుద్దిల్ల శ్రీధర్ గారిని ఇట్లా పెద్ద పెద్ద దండలతో సన్మానాలు చేసడం. అంతేకాకుండా ఈ దుద్దిల్ల శ్రీను గారు మంత్రిని ప్రాంతానికి వస్తే
ఇట్లా కాన్వాయ్లు పెడతారు, కాన్వాయ్లు. కాన్వాయ్లు పెట్టి వీరికి పెద్ద ఎత్తున ఈ డబ్బంతా కూడా దీనికి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా వీరికి పోలీస్ ఎస్కాట్లు ఇస్తూ ఉంటారు ఆ ప్రాంతానికి వస్తే. పోలీస్ ఎస్కాట్ పైలట్లు కూడా వీరి వెంబడి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చీకటి వ్యవహారాలు. అక్కడ చిన్న చిన్న పత్రికలలో పేపర్లో రావడంతో అక్కడ గోదావరికల్లో జరిగిన ఉద్యోగాల పేర్ల మీద జరిగినటువంటి చిన్న పేపర్లలో రావడంతో పెద్ద పేపర్ వాళ్ళు, పెద్ద టీవీల వాళ్ళు ఎవరు కూడా మరి ఆ మంత్రి గారంటే భయమా లేకపోతే ఏందో ప్రేమనో తెలియదు కానీ రావడంతో పెద్దపల్లి కలెక్టర్ గారు విధి లేకుండా వాళ్ళు ఎట్లయినా ఈ వింటలేరని కలెక్టర్ గారు మీరెవ్వరు కూడా లంచాలు ఇవ్వద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కలెక్టర్ గారు. అంటే ఈ విధంగా వాళ్ళ తమ్ముడు అడ్డాగా సెక్రటరేట్ వేదికగా ఇంత పెద్ద కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా కూడా మరి నిజంగా నేను చాలా రోజులు చూసిన ఏదైనా పేపర్లలో వస్తుందా ఎవరైనా రాస్తారా అని అనేక రోజులు చూస్తే ఒక్క పేపర్లో కూడా మళ్ళీ చివరికి ఈ పేపర్ అన్న వస్తుందంటే నమస్తే తెలంగాణ పేపర్లను టీవీ న్యూస్ల్లో కనబడే అటువంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా పేపర్ల వాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వెలికి తీయడంలో అందరిని ఒకలాగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం సెక్రటరేట్లనే జరిగినటువంటి కుంభకోణం మీద మంత్రి ఛాంబర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ వేయాలి, ఒక కమిటీ వేయాలి. మరి బీసీలకు ఎస్సీలకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం అనేది ఇవాళ సమాజం మరి ఏ విధంగా అర్థం చేసుకుంటుందో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అన్నాడు, ఇందిరమ్మ అంటే ప్రజల పాలన అన్నాడు. ప్రజల పాలనలో, ఇందిరమ్మ పాలనలో బలహీన వర్గాలనే దాడి చేయడమే చూస్తూ ఉన్నాం. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీదనే దాడి జరుగుతూ ఉన్నది తప్ప ఇవాళ ఒక సెక్రటరేట్ వేదికగా ఇంత పెద్ద కుంభకోణం అన్నా తమ్ముడు ఇద్దరు కలిసి జరిపేటువంటి ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ వేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఈ విషయాల మీద మరి అన్ని సంస్థలు కూడా, అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.